హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు వీడియోలో కరివేపాకుతోటి కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ కానీ, దోశ కానీ, లేదంటే ఉప్మా కానీ, వేటికైనా కానీ ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం అన్నంలో కూడా నెయ్యి వేసుకుని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రాసెస్ చూసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. చక్కగా కడిగి తుడిచి పెట్టుకున్నటువంటి కరివేపాకు ఒక బౌల్ నిండా తీసుకుందాము. దీనికి సరిపోయేలాగా ఒక 150 గ్రాముల వరకు ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, చింతపండు, ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఎండుమిర్చి కారం ఎక్కువ ఉంటే కనుక ఒక 20 తీసుకుంటే చక్కగా సరిపోతుంది. లేదు అనంటే మేము చెప్పినట్టు ఒక 150 గ్రాములు తీసుకోండి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని వేయించుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో మనము చక్కగా కడిగి తుడిచి పెట్టుకున్నటువంటి కరివేపాకు ఉన్నాయి కదా, ఆ కరివేపాకును కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీదే ఉంచుకొని ఆకు మాడిపోకుండా చూసుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా స్లోగా వేయించుకుంటూ ఉంటే మనకి ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఒక ఆకుని కనుక ముట్టుకొని విరిచి చూస్తే పొడి పొడిగా అవుతున్నట్టు అనిపిస్తుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. ముందుగా ఎండుమిర్చిని వేసుకొని దానికి తగ్గట్టు ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దానితో పాటు చింతపండు, అలాగే వెల్లుల్లి రెబ్బలు పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్గా కరివేపాకు, అలాగే జీలకర్ర ఇవన్నిటిని కూడా వేసేసుకొని పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకునే ఈ కరివేపాకు కారం ఏ టిఫిన్స్లోకి అయినా బెస్ట్ కాంబినేషన్. అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కరివేపాకు కారంతో తింటుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. రుచికి తగ్గట్టే కరివేపాకు తినటం వల్ల కంటికి గుండెకి చాలా మంచిది. మరి మీరందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.